మన ఇంటికి ముగ్గురు చుట్టాలు వస్తారు ఎట్లా? అత్తే రాని ఏదో ఒకటి అంట రాదు. ఇంట్లో బియ్య పిత్తులేదు. ఇంకేం లేవా? 2 పావుల నూనె ఉన్నది, 1/2 కిలో గోధుమ పిండి ఉన్నది. గా చెట్టుకోమ 4-5 వంకాయ పిందెలు ఉన్నాయి. ఇప్పుడు పైసల వల్ల అడిగితే ఎవరిచ్చేటట్టున్నారే? అసలే ఇది నెలాఖరు. చిల్లర బొల్లర దాచి పెడితే ఎప్పటికేగా నాకుడైనా. ఇప్పుడు ఏం చేస్తావో చేయి చుట్టాలకు. చెట్టుకున్న 4 వంకాయలు తెంపి కూరండు. ఉన్న పిండితోటి 5 రొట్టెలు చెయ్యి. చుట్టాలు వచ్చినాక వాళ్ళతో పాటు నాకు కూడా ఒక రొట్టె. నాకేసిన రొట్టె చెప్ప తిని ఇంకొకటి అయ్యి అని ప్లేట్ జాపుతా నీకు. అప్పుడు నువ్వేమంటావంటే ఏవుకో మనిషి అనటోళ్ళు ఒకటి కన్నా ఎక్కువ తింటరా అని నువ్వను. అట్లా అన్న తర్వాత అన్న మీరు మనిషి రొట్టేసుకో రాదుర్రా అని వాళ్ళని అడుగు. ఇక పూట అట్లా గడిచిపోతుంది. సరేనా? నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డప్పు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చుతురే. అదేం పర్లేదు. హలో, ఎవరు? రామకోటి. లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. కొంచెం మీ పేరేంటో చెప్తా. ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకు. సత్యనారాయణ. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే. అలాగే సత్యపండు. ఇదిగో ఇంకోసారి సత్యపండు అన్నావంటే మామిడి పండు పిసుడి. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అని. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నాను. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. కరెక్టే. మమ్మీ ఇక్కడ ఏం రాస్తుంది? అడిగితే తంతా. ఏం రాస్తుంది? అడిగితే తంతా. చెప్పు మమ్మీ. పిచ్చిదానా, అక్కడ అడిగితే తంతా అని రాస్తుంది. సైలెంట్, ఇది ఫోన్. ఎవరే? వాళ్ళ నాయన్ని మాట్లాడతాండా. ఓ, అది లేదో చెప్పింది. ఉంది కానీ ఇక్కడ లేదో చెప్పింది. ఓ, దానికి తల నొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే? తిక్క అబేదేడిది. మా జర మంచిగా మాట్లాడు. అబే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి ఖాందాని, ఇమాందారీ సే ఆమ్దాని. నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబ్ది తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం ఖాందాన్ మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టావు తిట్టు.